బిగ్ బాస్ 2 days నుంచి ఏం తినలేదు. తిన్నాను ఇంకొన్ని రోజుల వరకు కూడా తిన్నాను. నేను వాటర్ కూడా తాగను. మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండదలుచుకోవాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో రెండో వారానికి చేరుకుంది. మొదటి వారంలో శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం 7 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇలాంటి తరుణంలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తొలి వారం కొంత సరదాగా కొంత వివాదాస్పద సంఘటనలతో సాగిపోయింది. అయితే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున గేమ్ ఫార్మాట్ను పూర్తిగా మార్చేశాడు. ఇంటి సభ్యుల లోపాలను గేమ్ స్ట్రాటజీలను ఎత్తి చూపుతూ రెండో వారం ఆటను ఆసక్తిగా మార్చేశాడు. అయితే సంజన హరిత హరీష్ విషయంలో హోస్ట్ పెట్టిన చిచ్చు ఇంటిలో అనేక మార్పులకు కొత్త వ్యూహాలకు తెరలేపింది. అయితే హోస్ట్ అనుసరించిన వ్యూహం ఈ సీజన్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కు దారితీస్తుందా అనే దిశగా అడుగులు వేస్తుంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకు జరిగే అవకాశం ఉందనే వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ తాజా సీజన్ లో విభిన్నమైన ప్రవర్తన, డిఫరెంట్ గేమ్ స్ట్రాటజీతో హరిత హరీష్ అందరినీ ఆకట్టుకున్నాడు. అతడి ఆట మాటలు ఆడియన్స్ లోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ ఎంట్రీ కోసం ఆయన అరగుండు కొట్టుకోవటం చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత గుండు చేసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ ఆయనను గుండంకులు అంటూ కామెంట్ చేయడం వివాదంగా మారింది. అంతేకాకుండా హరీష్ వాడిన రెడ్ ఫ్లవర్ అనే మాటను నాగార్జున తప్పుపట్టారు. దాంతో ఆయన ఇమ్మోకు క్షమాపణ కూడా చెప్పారు. అయితే రెడ్ ఫ్లవర్ మాత్రమే కాకుండా భరణి ఇమ్మును ఆడవాళ్లు అంటూ కామెంట్ చేయడాన్ని హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులు తీవ్రంగా పరిగణించారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా మాట్లాడావు అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో మరింతగా ఆగ్రహం చెందాడు. ఆ తర్వాత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు తన పేరులోని హరితను తొలగిస్తున్నానని కామెంట్ చేశారు. నాగ్ కామెంట్స్ పై హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇంటి సభ్యులు ఆమోదిస్తే తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని నాగ్ అన్నారు. వీకెండ్ ఎపిసోడ్లో జరిగిన పరిణామాలతో హరీష్ మనస్తాపం చెందాడు. రెండో వారంలో అతడిని అందరూ టార్గెట్ చేయడంతో మరింతగా కుంగిపోయినట్టు కనిపించాడు. దాంతో అయితే నిన్నెవరు ఆపుతున్నారు అంటూ ఆమె కామెంట్ చేసింది. అయితే బిగ్ బాస్ కు దమ్ముంటే పంపించమను అంటూ హరీష్ సవాల్ విసిరాడు. అయితే ఈ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. బిగ్ బాస్ ఇంటిలో హరీష్ గేమ్ స్ట్రాటజీనా అనే విధంగా టాక్ వినిపిస్తోంది. వీకెండ్ ఎపిసోడ్ తర్వాత భరణితో వివాదం కారణంగా గత 3 రోజులుగా భోజనం మానేయడం దిగ్భ్రాంతికరంగా మారింది. ఆయన పూర్తిగా బలహీనంగా కనిపిస్తున్నాడు. దాంతో ఆయన తీరు పట్ల బిగ్ బాస్ ఇంట్లోనే కాకుండా తన సొంత ఇంట్లో కూడా టెన్షన్ మొదలైంది. అయితే హరీష్ భార్య ఆందోళన వ్యక్తం చేస్తూ బిగ్ బాస్ నిర్వాహకులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హరీష్ తన పద్ధతి మార్చుకోకపోతే ఆరోగ్య భద్రత దృష్ట్యా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే అవకాశం లేకపోలేదని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ 2 days నుంచి ఏం తినలేదు. తిన్నాను ఇంకొన్ని రోజుల వరకు కూడా తిన్నాను. నేను వాటర్ కూడా తాగను. మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండదలుచుకోవాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో రెండో వారానికి చేరుకుంది. మొదటి వారంలో శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం 7 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇలాంటి తరుణంలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తొలి వారం కొంత సరదాగా కొంత వివాదాస్పద సంఘటనలతో సాగిపోయింది. అయితే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున గేమ్ ఫార్మాట్ను పూర్తిగా మార్చేశాడు. ఇంటి సభ్యుల లోపాలను గేమ్ స్ట్రాటజీలను ఎత్తి చూపుతూ రెండో వారం ఆటను ఆసక్తిగా మార్చేశాడు. అయితే సంజన హరిత హరీష్ విషయంలో హోస్ట్ పెట్టిన చిచ్చు ఇంటిలో అనేక మార్పులకు కొత్త వ్యూహాలకు తెరలేపింది. అయితే హోస్ట్ అనుసరించిన వ్యూహం ఈ సీజన్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కు దారితీస్తుందా అనే దిశగా అడుగులు వేస్తుంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకు జరిగే అవకాశం ఉందనే వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ తాజా సీజన్ లో విభిన్నమైన ప్రవర్తన, డిఫరెంట్ గేమ్ స్ట్రాటజీతో హరిత హరీష్ అందరినీ ఆకట్టుకున్నాడు. అతడి ఆట మాటలు ఆడియన్స్ లోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ ఎంట్రీ కోసం ఆయన అరగుండు కొట్టుకోవటం చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత గుండు చేసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ ఆయనను గుండంకులు అంటూ కామెంట్ చేయడం వివాదంగా మారింది. అంతేకాకుండా హరీష్ వాడిన రెడ్ ఫ్లవర్ అనే మాటను నాగార్జున తప్పుపట్టారు. దాంతో ఆయన ఇమ్మోకు క్షమాపణ కూడా చెప్పారు. అయితే రెడ్ ఫ్లవర్ మాత్రమే కాకుండా భరణి ఇమ్మును ఆడవాళ్లు అంటూ కామెంట్ చేయడాన్ని హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులు తీవ్రంగా పరిగణించారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా మాట్లాడావు అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో మరింతగా ఆగ్రహం చెందాడు. ఆ తర్వాత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు తన పేరులోని హరితను తొలగిస్తున్నానని కామెంట్ చేశారు. నాగ్ కామెంట్స్ పై హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇంటి సభ్యులు ఆమోదిస్తే తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని నాగ్ అన్నారు.
వీకెండ్ ఎపిసోడ్లో జరిగిన పరిణామాలతో హరీష్ మనస్తాపం చెందాడు. రెండో వారంలో అతడిని అందరూ టార్గెట్ చేయడంతో మరింతగా కుంగిపోయినట్టు కనిపించాడు. దాంతో అయితే నిన్నెవరు ఆపుతున్నారు అంటూ ఆమె కామెంట్ చేసింది. అయితే బిగ్ బాస్ కు దమ్ముంటే పంపించమను అంటూ హరీష్ సవాల్ విసిరాడు. అయితే ఈ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. బిగ్ బాస్ ఇంటిలో హరీష్ గేమ్ స్ట్రాటజీనా అనే విధంగా టాక్ వినిపిస్తోంది. వీకెండ్ ఎపిసోడ్ తర్వాత భరణితో వివాదం కారణంగా గత 3 రోజులుగా భోజనం మానేయడం దిగ్భ్రాంతికరంగా మారింది. ఆయన పూర్తిగా బలహీనంగా కనిపిస్తున్నాడు. దాంతో ఆయన తీరు పట్ల బిగ్ బాస్ ఇంట్లోనే కాకుండా తన సొంత ఇంట్లో కూడా టెన్షన్ మొదలైంది. అయితే హరీష్ భార్య ఆందోళన వ్యక్తం చేస్తూ బిగ్ బాస్ నిర్వాహకులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హరీష్ తన పద్ధతి మార్చుకోకపోతే ఆరోగ్య భద్రత దృష్ట్యా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే అవకాశం లేకపోలేదని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ 2 డేస్ నుంచి ఏం తినలేదు. తిన్ను ఇంకొన్ని రోజుల వరకు కూడా తిన్నాను. నేను వాటర్ కూడా తాగను. మీ ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండదలుచుకోవాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో 2వ వారానికి చేరుకుంది. మొదటి వారంలో శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం 7 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇలాంటి తరుణంలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తొలి వారం కొంత సరదాగా కొంత వివాదాస్పద సంఘటనలతో సాగిపోయింది. అయితే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున గేమ్ ఫార్మాట్ను పూర్తిగా మార్చేశాడు. ఇంటి సభ్యుల లోపాలను గేమ్ స్ట్రాటజీలను ఎత్తి చూపుతూ రెండో వారం ఆటను ఆసక్తిగా మార్చేశాడు. అయితే సంజన హరిత హరీష్ విషయంలో హోస్ట్ పెట్టిన చిచ్చు ఇంటిలో అనేక మార్పులకు కొత్త వ్యూహాలకు తెరలేపింది. అయితే హోస్ట్ అనుసరించిన వ్యూహం ఈ సీజన్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కు దారితీస్తుందా అనే దిశగా అడుగులు వేస్తుంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకు జరిగే అవకాశం ఉందనే వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ తాజా సీజన్ లో విభిన్నమైన ప్రవర్తన డిఫరెంట్ గేమ్ స్ట్రాటజీతో హరిత హరీష్ అందరినీ ఆకట్టుకున్నాడు. అతడి ఆట మాటలు ఆడియన్స్ లోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ ఎంట్రీ కోసం ఆయన అరగుండు కొట్టుకోవటం చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత గుండు చేసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ ఆయనను గుండంకులు అంటూ కామెంట్ చేయడం వివాదంగా మారింది. అంతేకాకుండా హరీష్ వాడిన రెడ్ ఫ్లవర్ అనే మాటను నాగార్జున తప్పుపట్టారు. దాంతో ఆయన ఇమ్ముకు క్షమాపణ కూడా చెప్పారు. అయితే రెడ్ ఫ్లవర్ మాత్రమే కాకుండా భరణి ఇమ్మును ఆడవాళ్లు అంటూ కామెంట్ చేయడాన్ని హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులు తీవ్రంగా పరిగణించారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా మాట్లాడావు అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో మరింతగా ఆగ్రహం చెందాడు. ఆ తర్వాత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు తన పేరులోని హరితను తొలగిస్తున్నానని కామెంట్ చేశారు. నాగ్ కామెంట్స్ పై హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇంటి సభ్యులు ఆమోదిస్తే తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని నాగ్ అన్నారు. వీకెండ్ ఎపిసోడ్లో జరిగిన పరిణామాలతో హరీష్ మనస్తాపం చెందాడు. రెండో వారంలో అతడిని అందరూ టార్గెట్ చేయడంతో మరింతగా కుంగిపోయినట్టు కనిపించాడు. దాంతో అయితే నిన్నెవరు ఆపుతున్నారు అంటూ ఆమె కామెంట్ చేసింది. అయితే బిగ్ బాస్ కు దమ్ముంటే పంపించమను అంటూ హరీష్ సవాల్ విసిరాడు. అయితే ఈ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. బిగ్ బాస్ ఇంటిలో హరీష్ గేమ్ స్ట్రాటజీనా అనే విధంగా టాక్ వినిపిస్తోంది. వీకెండ్ ఎపిసోడ్ తర్వాత భరణితో వివాదం కారణంగా గత 3 రోజులుగా భోజనం మానేయడం దిగ్భ్రాంతికరంగా మారింది. ఆయన పూర్తిగా బలహీనంగా కనిపిస్తున్నాడు. దాంతో ఆయన తీరు పట్ల బిగ్ బాస్ ఇంట్లోనే కాకుండా తన సొంత ఇంట్లో కూడా టెన్షన్ మొదలైంది. అయితే హరీష్ భార్య ఆందోళన వ్యక్తం చేస్తూ బిగ్ బాస్ నిర్వాహకులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హరీష్ తన పద్ధతి మార్చుకోకపోతే ఆరోగ్య భద్రత దృష్ట్యా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే అవకాశం లేకపోలేదని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ 2 డేస్ నుంచి ఏం తినలేదు. తిన్ను ఇంకొన్ని రోజుల వరకు కూడా తిన్నాను. నేను వాటర్ కూడా తాగను. మీ ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండదలుచుకోవాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో 2వ వారానికి చేరుకుంది. మొదటి వారంలో శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం 7 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇలాంటి తరుణంలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తొలి వారం కొంత సరదాగా కొంత వివాదాస్పద సంఘటనలతో సాగిపోయింది. అయితే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున గేమ్ ఫార్మాట్ను పూర్తిగా మార్చేశాడు. ఇంటి సభ్యుల లోపాలను గేమ్ స్ట్రాటజీలను ఎత్తి చూపుతూ రెండో వారం ఆటను ఆసక్తిగా మార్చేశాడు. అయితే సంజన హరిత హరీష్ విషయంలో హోస్ట్ పెట్టిన చిచ్చు ఇంటిలో అనేక మార్పులకు కొత్త వ్యూహాలకు తెరలేపింది. అయితే హోస్ట్
హోస్ట్ అనుసరించిన వ్యూహం ఈ సీజన్లో మిడ్ వీక్ ఎలిమినేషన్కు దారితీస్తుందా అనే దిశగా అడుగులు వేస్తుంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకు జరిగే అవకాశం ఉందనే వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ తాజా సీజన్లో విభిన్నమైన ప్రవర్తన, డిఫరెంట్ గేమ్ స్ట్రాటజీతో హరిత హరీష్ అందరినీ ఆకట్టుకున్నాడు. అతడి ఆట, మాటలు ఆడియన్స్లోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. కామన్ మ్యాన్గా బిగ్ బాస్ ఎంట్రీ కోసం ఆయన అరగుండు కొట్టుకోవటం చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత గుండు చేసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయల్ ఆయనను గుండంకులు అంటూ కామెంట్ చేయడం వివాదంగా మారింది. అంతేకాకుండా హరీష్ వాడిన రెడ్ ఫ్లవర్ అనే మాటను నాగార్జున తప్పుపట్టారు. దాంతో ఆయన ఇమ్ముకు క్షమాపణ కూడా చెప్పారు. అయితే రెడ్ ఫ్లవర్ మాత్రమే కాకుండా భరణి, ఇమ్మును ఆడవాళ్లు అంటూ కామెంట్ చేయడాన్ని హోస్ట్ నాగార్జున, ఇంటి సభ్యులు తీవ్రంగా పరిగణించారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా మాట్లాడావు అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో మరింతగా ఆగ్రహం చెందాడు. ఆ తర్వాత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు తన పేరులోని హరితను తొలగిస్తున్నానని కామెంట్ చేశారు. నాగ్ కామెంట్స్ పై హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇంటి సభ్యులు ఆమోదిస్తే తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని నాగ్ అన్నారు. వీకెండ్ ఎపిసోడ్లో జరిగిన పరిణామాలతో హరీష్ మనస్తాపం చెందాడు. రెండో వారంలో అతడిని అందరూ టార్గెట్ చేయడంతో మరింతగా కుంగిపోయినట్టు కనిపించాడు. దాంతో అయితే నిన్నెవరు ఆపుతున్నారు అంటూ ఆమె కామెంట్ చేసింది. అయితే బిగ్ బాస్ కు దమ్ముంటే పంపించమను అంటూ హరీష్ సవాల్ విసిరాడు. అయితే ఈ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. బిగ్ బాస్ ఇంటిలో హరీష్ గేమ్ స్ట్రాటజీనా అనే విధంగా టాక్ వినిపిస్తోంది. వీకెండ్ ఎపిసోడ్ తర్వాత భరణితో వివాదం కారణంగా గత 3 రోజులుగా భోజనం మానేయటం దిగ్భ్రాంతికరంగా మారింది. ఆయన పూర్తిగా బలహీనంగా కనిపిస్తున్నాడు. దాంతో ఆయన తీరు పట్ల బిగ్ బాస్ ఇంట్లోనే కాకుండా తన సొంత ఇంట్లో కూడా టెన్షన్ మొదలైంది. అయితే హరీష్ భార్య ఆందోళన వ్యక్తం చేస్తూ బిగ్ బాస్ నిర్వాహకులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హరీష్ తన పద్ధతి మార్చుకోకపోతే ఆరోగ్య భద్రత దృష్ట్యా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే అవకాశం లేకపోలేదని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.